హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మండే రోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అనేది ఎలా ఉందనేది మీతో షేర్ చేయబోతున్నానండి. గోరింటాకైతే ఊరు నుంచి తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు. అయితే కొంచెం కవర్లోనే ఉండిపోయేసరికి కొంచెం పాడైనట్లుగా ఉందనమాట. ఇంకా అదంతా కొంచెం మంచిది తీసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టుకొని ఇంకా కొద్దిగా చేతి కోసం కొద్దిగానేమో హెయిర్ ప్యాక్ లాగా వేసుకుందామని హెయిర్ ప్యాక్ కోసం కొంచెం పట్టేసుకున్నాను అనమాట. ఇంకా అది పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ పెట్టేసుకొని తలస్నానం చేశాను. ఇక ఇది రొటీన్ అయితే ఈవినింగ్ పూజ నుంచి నైట్ డిన్నర్ అయిపోయాక క్లీనింగు ఇంకా బిఫోర్ గోయింగ్ టు బెడ్ వరకు అయితే ఉంటుందండి. ఇంకా ఆఫ్టర్నూనే పిల్లలకి స్నాక్స్ కోసమని ఇంకా కాబోలి శనగలు అవి ఉంటే ఒక మామూలు శనగలు కాబోలి శనగలు అవి నానబెట్టేసానండి. నానిపోతే మంచిగా ఉడుకుతాయి కదా అని. తర్వాత నెక్స్ట్ డే టిఫిన్ కోసం అయితే రాగులు జొన్నలు కొద్దిగా మినపగుండ్లు అవి 3 కాంబినేషన్ అయితే నానబెట్టేసాను. దోశల కోసమని నెక్స్ట్ డే దోశల కోసమని ఇంకా నానబెట్టేసి పక్కకు పెట్టేశాను అనమాట అవి 2. తర్వాత ఈవినింగ్ పూజ కోసం అయితే ఇంకా తలస్నానం చేసేసాను. ఇంకా అవి శనగలు కూడా నానిపోయి ఉంటాయి కదా, సో వాటిని అయితే ఇంకా కుక్కర్లో పెట్టేస్తే ఉడుకుతాయి. ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అయింది కదా అని ఇంకా కుక్కర్లో అయితే పెట్టి కొద్దిగా వాటర్ వేసి అందులోనే సాల్ట్ వేసి ఇంకా కుక్కర్ పెట్టేశానండి. ఒక 5 విజిల్స్ వస్తే మాత్రం ఇంకా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. వాటిని మంచిగా తాలింపు పెట్టేసుకొని తినొచ్చు. లేదంటే పిల్లలు కాబట్టి వాళ్ళకి తాలింపు అవి పెడితే ఇష్టం ఉండదన్నమాట. ఇంకా మామూలుగానే తింటారు. అయినా ఒకసారి అడిగాను, అంటే మామూలుగానే తింటాం మమ్మీ అన్నారు. సో ఇంకా నేనైతే తాలింపు పెట్టలేదు. ఇంకా అవైతే పొయ్యి మీద పెట్టేసి ఇంకా పూజ సామాన్లన్నీ కూడా నీట్గా కడిగేసుకున్నానండి. ఒకసారి కడిగి మంచిగా తూడ్చి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ పూజ చేసుకోలేదు, కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయినాక ఎందుకులే అని ఈవినింగ్ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని ఇంకా ఈవినింగ్ పూజ కోసం అయితే ఇంకా అన్నీ సిద్ధం చేసుకున్నానండి. పువ్వులు అలాగే పూజ సామాన్ అంతా కడిగి పెట్టేసుకున్నాను. ఈలోపు అయితే పొయ్యి మీద అవి గుగ్గిళ్ళ అవి కూడా ఉడికిపోతాయి అన్నమాట. సో ఈ పని చేసుకుంటుంటే ఆ పని అయితే కంప్లీట్ అయిపోతుంది. సో పూజ అయితే అయిపోయిందండి. దీపం పెట్టుకున్నాను. ఇంకా కర్పూర హారతి అయితే ఇచ్చి దేవుడికైతే ఇక పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. సింపుల్గా చేశాను ఇంకా ఈవినింగు. ఇంకా అలాగే బయట తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంకా బయట వర్షం కూడా వస్తుంది, లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే పీస్ఫుల్గా అయితే ఉంటుందండి. అలా వర్షం పడుతూ పూజ చేసుకొని ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కదా, ఇంకా వాళ్ళ కోసం అయితే అవి రెడీ అయిపోయినాయి. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఉడికిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇంకా ఇంతలో వచ్చేసారనమాట, రెడీగా టైంకి వచ్చేసారు. రాగానే అడిగానమాట పాపని, తాలింపు పెట్టనా ఇలాగే తింటారమ్మా అంటే అలానే తినేస్తామంటే ఇంకా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా అవన్నీ గిన్నెలు కూడా కడిగేసి పక్కకు పెట్టానన్నమాట. పక్కకు పెట్టి ఇంకా టీ చేసుకున్నానండి. ఈవినింగు టీ తాగేస్తే ఒక స్ట్రాంగ్గా అయిపోతుందని టీ పెట్టేసి
ఇంతలో జాడీలలో చింతపండు, ఎండుమిర్చి అవి అయిపోయాయి అన్నమాట. అయితే ఒకసారి వాటిని కూడా ఫిల్ చేసుకుందామని ఇంకా చింతపండు జాడీలో చింతపండు పెట్టేశాను. అలాగే ఎండుమిర్చి జాడీలో ఎండుమిర్చి కూడా పెట్టేసి ఇంకా ర్యాక్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఈలోపైతే టీ కూడా మరిగిపోయిందనమాట. టీ మరిగాక ఇంకా టీ పోసుకొని ఇంకా టీవీ చూసుకుంటూ పిల్లలేమో స్నాక్స్ తింటున్నారు. ఇంకా నేనేమో టీ పోసుకొని కూర్చొని మంచిగా తాగేసామన్నమాట. ఇంకా మా బావ చూడండి ఎలా ఉన్నాడో. రాగానే టీవీ పెడతారండి. ఇంకా డే అంతా చదువుకొని వస్తారు కదా, వాళ్ళకి కొంచెం రిలీఫ్ కోసం అయితే కాసేపు అలా టీవీ చూస్తారనమాట. టీవీ చూసి ఇంకా ఏదైనా స్నాక్స్ ఇలానే చేసి పెడితే తినేసి ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా అప్పుడు కానీ ఇంకా హోంవర్క్స్ కంప్లీట్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళు పని చేసుకుంటున్నా నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేశానండి. ఈవినింగ్కి మేమైతే ఇంకా అందరం కలిసి పుదీనా రైసే తిందామని అనుకొని ఇంకా నేనైతే మా కోసం అయితే వేరే జొన్నలు అయితే నానబెట్టుకోలేదండి. ఓన్లీ రైస్ వండేసి పుదీనా రైస్ చేద్దామని అనుకున్నాం అనమాట. ఇంకా రైస్ అయితే కడిగి పక్కకు పెట్టి ఒక 1/2 అవర్ అలా నానబెట్టాక ఇంకా స్టవ్ వెలిగించి అన్నం వండానండి. అన్నం వండిన తర్వాత ఇంకా పుదీనా రైస్ కోసం అయితే చేస్తున్నానండి. పిల్లలు ఇలా ఏదైనా క్యారెట్ రైస్ కానీ, పుదీనా రైస్ కానీ, పన్నీర్ రైస్ కానీ చేస్తే మంచిగా తింటారనమాట. కర్రీ కూడా అవసరం లేదు ఇంకా వాళ్ళకి. సో అలా అయితే ఇంకా పుదీనా ఉంది, అదైతే మిక్సీ పట్టేసి ఇంకా తాలింపులు అన్నీ వేసానండి. టమాటా, క్యారెట్ అవి వేసి ఇది కూడా వేసేసి బాగా మనకు ఆ వాసన అనేది పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కూడా వేసుకొని కొద్దిగా గరం మసాలా, ఇంకా టమాటా సాస్ కూడా వేసాను. కానీ అంత బాగా నచ్చలేదు నాకు. రెగ్యులర్గా చేసేదే బాగుంటుంది అనమాట. సో దానికి సరిపడా కారము, ఉప్పు, మసాలాలు వేసి ఇంకా అన్నం అయితే వేడి అన్నం తాలింపులో వేసేసానమాట. ఇలా చేస్తే పిల్లలు కూడా మంచిగా తింటారు, కడుపు నిండా. మనకు కూడా సింపుల్గా అయిపోతుంది అనమాట రెసిపీ. ఒకవైపు అయితే ఇంకా పాలు వేడి చేశానండి, ఇంకా తోడు పెట్టాలని. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతలో వాళ్ళది కూడా హోంవర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మా వారు వచ్చారు, తను కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా అందరం కలిసి డిన్నర్ చేసేసామన్నమాట. వస్తూ మా వారు కూరగాయలు లేవంటే ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారండి. టమాటా, పచ్చిమిర్చి, ఇంకా కాకరకాయ, చిలకడ దుంపలు తీసుకొచ్చారనమాట. చిలకడ దుంపల వీటిని ఏమంటారో మరి, మేమైతే చిలకడ దుంపలే అంటామన్నమాట. కరివేపాకు, బీరకాయ అవి తీసుకొచ్చారు, అవన్నీ కూడా సర్దేశాను. అలాగే పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి చేస్తున్నా కూడా వాళ్ళు బయటివి తినడానికే ట్రై చేస్తారు కదా. డాడీని అడిగారు, ఇంకా డాడీ అయితే కారా తీసుకొచ్చారండి. వాళ్ళకి ఇష్టమని కారా తీసుకొచ్చారు. ఇంకా అవి వాటితో పాటు ఇవి కూడా తింటారులే అని ఇంకా నాకైతే ఇష్టమైన మైసూర్ పాక్ తీసుకొచ్చారండి. నాకు చిన్న మైసూర్ పాకు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకేదైనా స్నాక్స్ తెచ్చినప్పుడు ఇది కూడా కంపల్సరీ తీసుకొస్తారనమాట, నాకు ఇష్టమని. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నప్పుడు బాగా తినేదాన్ని అనమాట. షాపుల్లో 1 రూపీ, ₹1 అలా వచ్చేదన్నమాట. ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా దోశ బ్యాటర్ కూడా పట్టేశానండి. పట్టేసి గిన్నెలో పెట్టేసి ఇంకా మూత పెట్టి పక్కకు పెట్టేశాను. అవి పక్కకు పెట్టి ఇంకా గిన్నెలు అయితే చాలా అయిపోయాయండి. మళ్ళీ ఈవినింగ్ నైట్వి అవన్నీ ఇంకా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా స్టవ్ కూడా తుడిచిపెట్టుకొని ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా తుడిచి ఇంకా
ఇంకా పడుకున్నామండి. ఇది అండి మండే రోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అయితే. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తవారు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా కంటెంట్ చూసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో యూజ్ అవుతుందన్నమాట. ఇలాగే మంచి మంచి వీడియోస్ కంటెంట్తో మాత్రం మేము ముందుకు వస్తుంటున్నాను. డైలీ వ్లాగ్స్ కాకపోయినా 2 డేస్కి ఒకసారైనా వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే డైలీ పెట్టడానికి కూడా ట్రై చేస్తానన్నమాట. సో అలా అన్నీ కడిగేసి నీట్గా తూడ్చేసి ఇంకా మార్నింగ్కి అయితే పిల్లలకి మేము తినడానికి బాదం పప్పు అవి నానబెట్టేసుకున్నానండి. సియా సీడ్స్ కూడా నానబెడతాను కదా, అవి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చానమాట సియా సీడ్స్కి. మార్నింగ్ లెమన్ హనీ వాటర్ అయితే తాగుతున్నాను. ఒక 1 వీక్ అలా తాగాక మళ్ళీ అవి స్టార్ట్ చేద్దామని అవైతే ఆపేసాను. పాలు కూడా ఇంకా తోడు పెట్టేశానన్నమాట. మార్నింగ్కి పెరుగు కావాలి కదా. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.